Cell Health, reboot your body, omega 3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పెయిన్ కొరుకుడు. చిన్నపిల్లల్లో చాలామందికి చూస్తూ ఉంటాము. పెయిన్ కొరకడం వల్ల అక్కడంతా హెయిర్ లాస్ అయిపోతుంది. ఏదో మచ్చల్లా కనిపిస్తూ ఉంటాయి. ఎంత ట్రై చేసినా అక్కడ మళ్ళీ హెయిర్ రాదు. దీనికి ఆయుర్వేదంలో ఏదన్నా రెమెడీ ఉందా? అంటే మళ్ళీ అక్కడ హెయిర్ రావాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఎలాంటి లేపనాలు గానీ ఏమైనా ఉన్నాయా? అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అప్పుడెప్పుడు కొబ్బరి చిప్పలతో కొబ్బరి చిప్పలతో ఏదో వైద్యం చేస్తారు. ఈ పెయిన్ కొరుకుడుకు అన్నట్టుగా ఎక్కడో విన్నాను సార్. నిజంగా అలాంటి వైద్యం ఏదైనా ఉందా? ఈ పెయిన్ కొరుకుడు సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? మీరు విన్నది 100% అక్షరాల నిజమమ్మా. ఆ! సో ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో మరి ఈ సమస్య వచ్చినప్పుడు కొబ్బరి చిప్పలను ఔషధంగా తయారు చేసుకుని వాడుతుంటారమ్మా. నిజంగా వాడతారా? ఉంది. రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయమ్మా. అది అనుభవ వైద్యం. అది తరతరాల నుంచి వస్తుంది కాబట్టి అదే అనుభవాన్ని మరి ఆ సమస్య వచ్చినప్పుడు అదే అనుభవం ద్వారా ఔషధాన్ని తయారు చేసి ఇస్తున్నారు. బాగా పనిచేస్తుందమ్మా కొబ్బరి చిప్పల వైద్యం అని చెప్పేసి చెప్తుంటారు. అసలు పేను కొరకుడు గురించి మనం చెప్పుకోవాలంటమ్మా, పేనుకి ఈ వ్యాధికి సంబంధం లేదమ్మా. అవునా? చాలా మంది పేను కొరుకుడు అంటే పేను కొరకడం వల్ల వస్తుందని చెప్పేసి చాలా మందికి పెయిన్ కొరకడం వల్ల ఆ ప్లేస్ లో హెయిర్ ఉండకుండా పోతుంది అనేది లేదమ్మా. పేనుకి దీనికైతే సంబంధం లేదు. ఇది ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుందమ్మా. దీన్నే అలోపీషియా అని చెప్పేసి ఆధునిక వైద్యంలో చెప్తుంటారమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఇంద్రలుప్తము అనేటువంటి పేరుతో ఒక వ్యాధిని ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. ఈ యొక్క సమస్య కొంతమందిలో కేవలము తల భాగంలోనే ఉంటుందమ్మా. అది కూడా ఒక ప్యాచ్ లాగా, అంటే హెయిర్స్ లాస్ అయిపోయి ఒక ప్యాచ్ లాగా ఉండేసేసి క్రమక్రమంగా ఆ ప్యాచ్ పెరగవచ్చు. లేకపోతే ఆ ప్యాచ్ పక్కన ఇంకొన్ని ప్యాచ్లు ఈ వెంట్రుకలు ఊడిపోయేసేసి మచ్చలుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా కొంతమందిలో జరగవచ్చు. వీటికి తోడు మరికొంతమందిలో ఏమవుతుందంటమ్మా, ఈ కనుబొమ్మలు, తర్వాత ఈ మీసాల భాగము, గడ్డల భాగంలో కూడా వెంట్రుకలు ఊడిపోతాయమ్మా. సో దాన్ని కూడా పేను కొరకుడు అని చెప్పేసి చెప్తుంటారు. కానీ అక్కడైతే పెయిన్ కొరకదు కదా, తల్లో అంటే పెయిన్ కొరికిందని అనుకోవచ్చు. కాబట్టి పేను కొరికేదానికి పేరు తల మీద ఉండేదానికి దీనికి సంబంధం లేదమ్మా. అదేమంటే వ్యవహారిక భాషగా అలా వచ్చింది కానీ దానికి సంబంధం లేదమ్మా. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి అంటుంటారు అనమాట. అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి, అంత తప్ప పెయిన్కి దీనికి సంబంధం పెయిన్ కొరకడం వల్ల కాదమ్మా. 100% కాదు. సో ఇది ఈ మధ్య కాలంలో విపరీతంగా వస్తుందమ్మా ఈ సమస్య. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వస్తుంది. అందులో ఈ సమస్య వచ్చిన తర్వాత ఒక పట్టణం తగ్గకుండా తయారైందమ్మా. మొండి పడడంతో మరి ఆ యొక్క పేషెంట్లు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా మానసికంగా ఆ యొక్క పరిస్థితిని చూసి బాధపడుతున్నారమ్మా. నిజంగా చెప్పాలంటే ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి వ్యాధి కాదు. అట్లే కేవలము ఒక దేహానికి పరిమితమైనటువంటి సమస్య అమ్మా. సో ఇది వచ్చిన తర్వాత చెప్తున్న కొంతమందికి అయితే అలాగే ఉండిపోతుంది, కొంతమందికి క్రమక్రమంగా తగ్గిపోతుంది. కానీ ఎక్కువ శాతం మందిలో మాత్రం విపరీతంగా వేధించేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. కొత్తవి వచ్చేస్తుంటాయి, మచ్చలు ఇలాంటివన్నీ. దీనివల్ల బాధ కానీ, మంట కానీ, పోటు కానీ, నొప్పి కానీ, సలుపు కానీ, దురద కానీ ఏముండవమ్మా. 99.99 భాగాలు ఏముండవు. కానీ వెంట్రుకలు మాత్రం స్పెసిఫిక్ గా ఒక్కొక్క పార్ట్ లో పోయేసేసి ప్యాచ్ లాగా పడిపోతుంటాయి అనమాట. సో ఇది దీని గురించి స్థూలంగా. మరి దీనికి సంబంధించినటువంటిది మీరు మంచి టిప్ అడిగారమ్మా. కొబ్బరి చిప్పలతో సర్వసాధారణంగా మనము కొబ్బరి ఇప్పుడు వాడుకుంటాము, అదేవిధంగా కొబ్బరి నీళ్లు తాగుతాము. సో చిప్పలు పనికిరావు అని చెప్పేసి పారేస్తుంటాము. సో కాదేది కవితకు అనర్హం అన్నట్లు కాదేది ఔషధానికి అనర్హం అని కూడా మనం చెప్పుకోవచ్చు అమ్మా. సో మనకు తెలియదు కానీ ప్రతి దాంట్లో ప్రకృతి ఔషధ గుణాన్ని నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించింది. టెంకాయ కొబ్బరి చిప్పల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. సో ముఖ్యంగా మీరు అడిగినట్లు ఈ పేను కొరకుడు సమస్యకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగ పనిచేస్తుంది అంటమ్మా, ఈ కొబ్బరి చిప్పలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టాలమ్మా. ఆల్రెడీ మనం పక్కన పారేసింటాము, తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాగా ఎండబెట్టేసేయాలమ్మా. సో ఎండబెట్టినటువంటి బాగా ఎండినటువంటి ఆ కొబ్బరి ముక్కలు
తీసుకొని ఒక పాత్రలో తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇనుప బాండాలి. అందులో మనం ఎంతైతే కొబ్బరి చిప్ప ముక్కలు తీసుకుంటామో అంతే ప్రమాణంలో నల్ల జీలకర్ర వేసేయాలి. అట్లే ఓజా అని చెప్పేసి కూడా అంటుంటారు. ఓజా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసేయాలి. అట్లే వాము అన్ని సమభాగాలుగా తీసుకోవాలమ్మా. సో బాడీని ఇనుప బాండీలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి బాగా హీట్ చేసేయాలి. సో బాగా వేడైపోయి అదంతా కాలిపోయేసేసి నల్లగా బూడిదలాగా తయారైపోతుందమ్మా. ఆ విధంగా బూడిదలాగా తయారైన తర్వాత దించేసేసి చల్లారిన తర్వాత మెత్తగా నూరేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. జల్లి పట్టాలి. ఆ విధంగా తయారైనటువంటి చూర్ణాన్నమా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి వెంట్రుకలు ఎక్కడైతే ఆ యొక్క పేను కొరుకుడు సమస్య వచ్చి ఆ భాగంలో వెంట్రుకలు పోవడం జరిగిందో, అలోపేషియా అనేటువంటి సమస్య కలిగిందో అక్కడ ఈ యొక్క పౌడర్ని కొబ్బరి నూనెతో రగ్గరించేసేసి సున్నితంగా మర్దం చేయాలి. ఇట్లా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఎక్కువ శాతం మందిలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. కాబట్టి ప్రయత్నించదగ్గ అద్భుతమైనటువంటి ఔషధాలలో అనుభూతమైనటువంటి ఔషధాలు ఈ యొక్క ఔషధం కూడా ఒకటి. కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి మరి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఖర్చు తక్కువ, మెండైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఫార్ములా వల్ల కలుగుతాయమ్మా. ఓకే. సో ఎవరైనా కానీ పేను కొరుకుడు సమస్యతో బాధపడుతూ ఉంటే చక్కగా సార్ చెప్పిన ఈ విధానం అనేది పాటించవచ్చు. చక్కగా అక్కడ కూడా మళ్ళీ హెయిర్ వస్తుంది, అంత మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.